మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత నెల రోజుల ముందున అనంతపురం జిల్లాలో హంద్రీనీవా జలాలను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ దాదాపు నెల కానొస్తా ఉంది. చిత్తూరు జిల్లాలోని ఉదయం 7 గంటలకు పలంనర్ ప్రాంతంలోని పెద్ద పంజానికి జలాలు అయితే చేరుకున్నాయి. ఇవాల్టి 12 గంటల ప్రాంతంలో వీకోట మండలంలోని దాన్మేగారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి హంద్రీనీవా జలాలలో అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి హంద్రీనీవా జలాలు వాటర్ రావడంతో చాలా ఆనందం వ్యక్తం అయితే చేశారు. వీకోట టీడీపీ నాయకులు మరియు రైతులు కలిసి హంద్రీనీవా కాలువలో కృష్ణ జలాలు పూజలు చేసి హారతులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఏదైతే ఇచ్చిన హామీల ప్రకారం తమ్మనపల్లి, మదనపల్లి, పొంగునూరు, పలంనర్ మీదుగా కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొస్తారని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఇవాళ పలంనర్ మీదుగా వీకోటకి చేరుకున్న కృష్ణా జలాలు అటు చూసి రైతులు కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ ఆనందం అయితే వ్యక్తం చేశారు. ఇక చెప్పిన మాట ప్రకారం కుప్పానికి నీళ్లు తెస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన రైతులు హంద్రీనీవా కాలువ ద్వారా పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు శుక్రవారం నాటికి పుంగ్లూరు మండలంలో నుంచి పలంనర్ నియోజకవర్గం పెద్ద పంజాని మీదుగా ఇవాల్టి వీకోటలోని కృష్ణాపురం హంద్రీనీవా జలాల గురించి మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది రైతులు కానీ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, హంద్రీనీవా కాలువలో నీళ్ళు వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. నేను పూతలపుట్టు కాన్స్టిట్యున్సీ నుంచి మేము వీకోట వెళ్తుంటే ఇక్కడ హంద్రీనీవా కాలువలో నీళ్లు వస్తున్నాయి. చాలా సంతోషం వేసి నిలిపి రావడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. రైతులందరూ కూడా కుప్పంకి నీళ్లు తెస్తానని మాట ఇచ్చిన మాటకి ఈ రోజు కూటమి ప్రభుత్వం నీరు తెప్పించి మాట ఇచ్చింది. అదే గత ప్రభుత్వంలో మోటార్లు పెట్టి తోలి ఇక్కడ రైతుల్ని మాయబెట్టి మగ్గిపెట్టారు. ఈ రోజు చేసింది నిరూపించేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో సూపర్ 6 లో కుప్పానికి నీళ్లు తెస్తానని చెప్పినారు. దాని ప్రకారం నీళ్లు తెచ్చి ఈ రోజు కుప్పానికి నీళ్లు వెళ్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. కృష్ణా ఎక్కడ, కుప్పం ఎక్కడ? కుప్పంకి ఈ రోజు నీళ్లు తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎంతైతే దృఢకల్పంతో ఉన్నారో దాన్ని ఈ రోజు నిరూపించుకున్నారు. మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అమరన్న గారికి అదే విధంగా మనము కుప్పానికి కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న రైతులందరూ ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కృష్ణా జలాలు నీళ్లు మా కుప్పానికి వస్తా ఉంటే మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది. జై చంద్రబాబు నాయుడు గారు, జై కూటమి ప్రభుత్వం. అన్న చెప్పండి, ఇక్కడ నీళ్ళు వస్తాను మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు? ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్ల అంటే ఈ పల్మనేర్ శాసనసభ్యులు చెప్పినట్టు విధంగా 1 year లోపలనే నీళ్లు తీస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి కుప్పం కూడా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆయన యొక్క ఆశీస్సులతోనే ఈ రోజు ముందుగానే 35వ తేదీ వస్తాయని చెప్పారు. కానీ దానికి మునుపే 30వ తేదీ కాకుండా 22వ తేదీ తీసుకురావడం అనేది 23వ తేదీ తీసుకురావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అందులోనూ సుమారుగా 700 కిలోమీటర్లు నీళ్లు తీసుకువచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మేము ముందు మా ముత్తాతలు తాతలు అందరూ చెప్పేవాళ్ళు అనమాట, కృష్ణానదిలో స్నానాలు చేసే పాపాలన్నీ పోయేదని. ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు, ఇక్కడికే వస్తున్నాయి కాబట్టి మేము ఇక్కడే స్నానాలు చేసి ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పాపాలు కానీ పోగొట్టుకునే విధంగా ఆ ఘనత చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. అదే విధంగానే రైతులకు కావలసినటువంటి నీళ్ళని సస్యశ్యామలు చేయడానికి అనేకమైనటువంటి చెరువులు నింపడానికి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో చేయడం కూడా జరుగుతుంది. ఈ ఘనత తెలుగుదేశం పార్టీ అట్లా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ మీ అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలాంటి సెట్టింగ్లు లేకుండా ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సెట్టింగ్లు చేసి ట్యాంకులతో తోలి చూపించినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా నీళ్ళు వచ్చినట్టు చూపిస్తాను. మీ మీడియా మిత్రులు కూడా చూసుకోవచ్చు. ఇలాంటి నాయకుడు ఎప్పుడు రాడో. ఏమి చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వ గారి నాయకత్వం. అటు టీడీపీ గాని ఇటు రైతులు గాని ఆనందం వ్యక్తం చేశారు. కెమెరామెన్ అశోక్ తో రోషన్, వీకోట నుంచి.